రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం లోక్సభ ఎన్నికలపై దృష్టి సారిస్తుంటే తెలంగాణలో దాడులు చేసేందుకు మావోయిస్టులు రెడీ అవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల్లిపాకలో మావోయిస్టుల బ్యానర్లు వెలిశాయి. ఈ నెల 31న బంద్కు పిలుపిచ్చారు. ఇవన్నీ రాష్ట్రానికి మావోయిస్టుల రాకను సూచిస్తున్నాయి. మళ్లీ తెలంగాణలో మావోయిస్టుల అలజడి మొదలైంది. ఇటీవల కాలంలో వారు అడపాదడపా దాడులకు, విధ్వంసాలకు పాల్పడుతూ తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. ఏడాది క్రితం తెలంగాణలో ముఖ్యంగా గోదావరి అవతల ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం, భూపాలపల్లి డివిజన్లకే పరిమితమైన మావోయిస్టులు ఇప్పుడు తమ కార్యకలాపాలను గోదావరి యువతల మణుగూరు సబ్ డివిజన్లో ప్రారంభించారు. పినపాక మండలం భూపతిరావుపేటలో వాహనాన్ని తగలబెట్టి పోలీస్ ఇన్ఫార్మర్ అంటూ జోగయ్యను చంపేశారు. ఇప్పుడు అశ్వాపురం మండలం మొండికుంట, నెల్లిపాక గ్రామాల మధ్య బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సమాధాన్కు వ్యతిరేకంగా మావోయిస్టులు తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నారు. గతేడాది మణుగూరు పాల్వంచ ఏరియా కమిటీ కార్యదర్శిగా సుజాతను మావోయిస్టు పార్టీ నిర్మించింది. గోదావరి యువతల మణుగూరు, పాల్వంచ తదితర ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ విస్తరణ కార్యక్రమాలు జరిగాయి. పాల్వంచ కేంద్రంగా కొత్త క్యాడర్ రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు తెలిసింది. 3 నెలల కిందట సుజాతను పోలీసులు పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో కార్యకలాపాలకు చెక్ పడిందని అనుకుంటే అశ్వాపురం మండలంలో ఫ్లెక్సీలు కనిపించడంతో మళ్లీ మావోయిస్టుల కార్యకలాపాలపై చర్చ మొదలైంది. పోలీసులు, గ్రీన్ హంట్ దళాలు, కేంద్ర బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రాచలం డివిజన్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో వారి కార్యకలాపాలు ఏమాత్రం ఆగట్లేదు. ప్రెషర్ కుక్కర్ బాంబులు పేల్చడం, వాహనాల్ని తగలబెట్టడం, ఇన్ఫార్మర్ల పేరుతో జనాన్ని చంపడం వంటివి చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ తన బలగాన్ని పెద్ద సంఖ్యలో కోల్పోయింది. 2017 మే నుంచి 2018 డిసెంబర్ వరకు 196 మందిని, 95 మంది సానుభూతి పరుల్ని కోల్పోయినట్లు సమాచారం. ఇంత జరిగినా దండకారణ్యంపై పోలీసులు పైచేయి సాధించలేకపోయారు. గిరిజనుల మద్దతు పొందలేకపోయారు. రెండు 2017లో గ్రీన్ హంట్ తో పాటు ఆపరేషన్ సమాధాన్ పేరుతో తీవ్రవాద కార్యకలాపాల అణచివేతకు కేంద్రం ఒక వ్యూహం రచించింది. ఇందుకోసం 5.5 లక్షల మంది పారామిలిటరీ కమాండో బలగాల్ని కేటాయించింది. అయినా ఫలితం లేదు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ చర్ల, శబరి ఏరియా దళాలకు కొత్తగా శారదను కార్యదర్శిగా నియమించారు. ఆమె ఆధ్వర్యంలో ఆపరేషన్ సమాధాన్కు వ్యతిరేకంగా వారం పాటు ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించాలని, ఈ నెల 31న బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మణుగూరులో మావోయిస్టుల బంద్ పిలుపు ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రధానంగా అశ్వరావుపేట, మణుగూరు బీటీపీఎస్ లో పనిచేస్తున్న కొందరు కాంట్రాక్టర్లు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మణుగూరులో పనిచేస్తున్న 2 యాక్షన్ టీంల వల్ల ముప్పు ఉందన్న ప్రచారం జరుగుతోంది. అర్బన్ ప్రాంతంలో మావోయిస్టు రిక్రూట్మెంట్ జరుగుతోంది. నిరుద్యోగ యువతను ఆకర్షించేలా కొందరు పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన వారిని ఛత్తీస్గఢ్లో అడవికి ట్రైనింగ్ కోసం పంపుతున్నారు. మావోయిస్టుల్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.